డిసెంబర్ 13న లోక్సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి విపక్ష ఎంపీలు చేసినటువంటి డిమాండ్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, భద్రతా వైఫల్యాలకు సంబంధించి మరి ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో లోక్సభ రాజ్యసభకు సంబంధించి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో మొత్తం మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఇంద్రపార్క్ వద్ద మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం. ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే గత మొన్న జరిగినటువంటి ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆ అక్కసంతో కూడా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు, గందరగోళం చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ మీద దాడి జరగడం అనేది ఒక సిగ్గుచేటు. ఎందుకంటే 2 సార్లు వాళ్ళ బీజేపీ సర్కార్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాడి జరిగింది. నేను ఒకటే అడుగుతాను వాళ్ళని, మీరు పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిండ్రు. ఒకటి కేంద్ర హోం మంత్రిని దీని మీద జవాబు ఇమ్మని అడిగితే 141 మంది ఎంపీలను అందరిని తీసి బయటకు పడేసిండ్రు. అంటే ఇది కరెక్టా అని మేము ప్రజాస్వామ్యం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకంటే పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు జరిగింది, దాని వెనకాల ఏది ఉన్నది అనేది కేంద్ర హోం మంత్రి జవాబు ఇవ్వాలి. ఎందుకంటే బయట వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ ఏంటంటే మాకు నిరుద్యోగం పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెరిగిపోయినాయి కాబట్టి మేము దాని మీద దాడి చేస్తామని చెప్పిండ్రు. సో ఈ దాడి జరిగిన దాని మీద కేంద్ర హోం మంత్రి గాని ప్రధానమంత్రి గాని స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ హాల్లోకి వచ్చి ఆయన అది దాడి చేసిండు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అడుగుతున్నాం. అడిగితే మా గొంతులు నొక్కేస్తారా మీరు? జవాబు ఎందుకు ఇవ్వడు? బరాబర్ ఇవ్వాలి ఆయన కేంద్ర హోంమంత్రి కాబట్టి. జవాబు ఇస్తే నిరసన కార్యక్రమం చేయకపోతుంటాం కదా. చేసేటి ఎమ్మెల్యే లంగ పనులు వాళ్ళు మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా మేము నిరసన చేస్తాము. బరాబర్ వాళ్ళు జవాబు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఇటు 2 సభల్లో కలుపుకుంటే 141 మంది ఎంపీలు సస్పెండ్ చేసిన పరిస్థితి. అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా సార్ ఇంతమంది సస్పెండ్ చేశారు? ఎప్పుడు జరగలే, ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి కదా మేము అడుగుతున్నాము. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఎంపీలను ఒకటేసారి సస్పెండ్ చేసి మొదటిసారి జరిగింది కాబట్టి మేము మీకు అందరికి కూడా మేము అడుగుతుంది అందుకే కదా, ఎందుకు ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా మేము అందరం కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాము. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి భారతదేశంలో బిగ్గెస్ట్ డెమోక్రసీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా మేము కాంగ్రెస్ పార్టీ ముందంచెలు ఉండి దేశం కోసం పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా బరాబర్ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడుతాం.